హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. సో సరిగమప సింగర్ మేఘనా నాయుడు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఆమె మ్యూజిక్ జర్నీ ఎలా జరిగింది, సో ఈ మ్యూజిక్ జర్నీలో ఆమె ఫేస్ చేసినటువంటి హర్డిల్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో ఎలాంటి గోల్స్తో ముందుకెళ్ళిపోతున్నారు, ఇలా ఎన్నో విషయాలను తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేఘనా. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. సో ఒక 10 సంవత్సరాల నుంచి మీరు స్టేజ్ షోస్ ఇస్తూ వస్తున్నారు కదా, సో ది బెస్ట్ కాంప్లిమెంట్ బాగా మీకు ఇప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి? ఒకసారి జీఏ హిందీ లిటిల్ డ్రామ్స్ నేను స్కూల్ 8th 9th క్లాస్ అప్పుడు వెళ్ళాను మమ్మీతో ముంబై. సో అక్కడ నేహా కక్కర్, జావేద్ అలీ గారు, హిమేష్ రేష్మియా గారు స్టూడియో రౌండ్ పాడాను, జియాజాలే పాడాను. అప్పుడు హిమేష్ రేష్మియా గారు వచ్చి మెడల్ వేసి ఇది మీ కారణం, దీనికి కారణం మీ అమ్మగారే కదా, మీ అమ్మగారికి ఈ మెడల్ అని. అప్పుడు మా అమ్మ ఫుల్ అసలు కళ్ళల్లో నీళ్ళు ఆనంద భాష అంటే నేషనల్ లెవెల్లో, బట్ అంటే స్టూడియో రౌండ్ దాకే వెళ్ళాను. బట్ యా, దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. అంటే ముంబై వెళ్ళారు అంటే తెలుగు వాళ్ళకి ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, అంటే మూవీ ఇండస్ట్రీలో కూడా కొంచెం ఉంది, అంత ఇంపార్టెన్స్ ఎవరు కొంచెం తక్కువగా చూస్తారు తెలుగు వాళ్ళు అంటే. మీరు అక్కడేమైనా అలా ఫేస్ చేశారా? లేదు అంటే ఒకటి అక్కడ అని కాదు, వాట్ ఐ బిలీవ్ ఇస్ ప్యూర్ లక్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎందుకంటే బాగా పాడే వాళ్ళు ఉన్నారు, నార్మల్గా పాడినా యూ నెవర్ నో ఎవరు క్లిక్ అవుతారు, ఎవరికి ఛాన్స్ వస్తుంది, ఎవరు ఏ టైంలో ఎవరికి ఏం రాసి పెట్టింది, యూ నెవర్ నో. కాబట్టి లక్, ప్యూర్ లక్, టాలెంట్, అంటే కొంతమంది ఏమంటారు ఆల్రెడీ మ్యూజిక్ ఫ్యామిలీ నుండి వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్, లక్కీ పీపుల్. సో ఆల్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్ సంథింగ్, వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఆల్రెడీ పెద్దోళ్ళు అంటారు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కదా ఆవగించేంత అదృష్టం ఉండాలి అని. ఓకే. సో అక్కడ ముంబైలో కాకుండా ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడేమన్నా మీకు మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? ఇదే జీ సరిగమప, జీ తెలుగు అండి. అదే శ్రీనివాస్ గారు వచ్చారు, నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. సో ఆయన చాలా టూ హంబల్, అంటే ఎక్స్ట్రాడినరీ, అంటే అసలు గాడ్, ఇంకా తోపెస్ట్ సింగర్ ఆయన మెచ్చుకోవడం. అండ్ కోటి గారు, శైలజ గారు, కాసర్ల శ్యామ్ గారు, చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా దట్ ఈస్ లైక్ అ మోటివేషన్, ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి. అంటే ఎప్పటి నుంచి మీరు జీ సరిగమపకి ట్రై చేస్తూ ఉన్నారు? చిన్నప్పటి నుంచి నార్మల్గా అన్ని రియాలిటీ షోస్కి ఆడిషన్స్ ఇచ్చి అలా ట్రై చేయడమే. ఇప్పుడు నేను పాడిన షోస్ కానీ ఏవైనా ఆడిషన్స్ ఇచ్చి ట్రై చేసి అలా సెలెక్ట్ అవ్వడమే. సో ఈ ఇయర్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను లక్కీలీ. అండ్ థ్యాంక్స్ టు శివ అన్న, అరుణ్ అన్న అండ్ శ్రీకాంత్ అన్న. అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ట్రయల్ ఫర్ జీ సరిగమప? లేదు, అంటే చిన్నప్పుడు నేను ఇప్పుడు కూడా అంటే ఎలా చెప్పాను, 2008లో కూడా ఇచ్చాను. యాక్చువల్లీ నా దగ్గర మా అమ్మ బ్యాచెస్ దాచిపెట్టి ఉంచింది. అంటే సాహితీ చాగంటి అక్క, హరిణి అక్క అప్పుడు పాడుతున్నప్పుడు, నేను అప్పుడే 4 years అప్పుడు ఆడిషన్, అలా ఊరికే మా అమ్మ తెలుస్తుంది కదా, అంటే నార్మల్గా అవగాహన కోసం అన్నిటికీ ఏదో ఉంటే అన్నిటికీ తీసుకెళ్ళలేదు మా అమ్మ. ఇది పాడగలదా, ఏం లేదు, పాడుతుంది అన్ని తీసుకెళ్ళి. సో 2008 నా దగ్గర ఉంది, 2009 అలా బ్యాచెస్. సో అన్ని రియాలిటీ షోస్ అన్ని ట్రై చేసి ఈ ఇయర్ లక్కీగా సెలెక్ట్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ట్రయల్ అనే చెప్పుకోవాలి? అలా లేదు, ట్రై చేశాను, ఇంతకు ముందు కూడా ట్రై చేశారు. అంటే మీరు మోస్ట్లీ ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు? కైండ్ ఆఫ్ కాకుండా, అంటే చిన్నప్పటి నుంచి బాగా పాడిన సాంగ్స్ ఉంటాయి కదా, ఎవ్రీ స్టేజ్ వన్ గో టు సాంగ్ ఉంటుంది, అలా అవి కాన్ఫిడెంట్ ఉన్నాయి పాడేస్తాను. దెన్ వాళ్ళు అడుగుతారు జానర్స్, ఫాస్ట్ బీట్ ఒకటి, మెలడీ, క్లాసికల్ ఒకటి టెస్ట్ చేస్తారు అలా. సో అలా. అంటే ఇప్పటి వరకు మీరు బాగా పాడాను, నేను చాలా కాన్ఫిడెంట్ అన్న పాట ఏం పాట అయితే ఇది? అలా అని కాదు, అంటే ఇప్పుడన్నా చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పాట మేము పాడతాము. ఆనతి నియరా హరా అని ఒక సాంగ్ ఉంటుంది, ఆనతి నియరా హరా ఒక సాంగ్. ఇంకా నేను ఏ ఆడిషన్ షూర్ పాడతాను, ఈ స్టోరీ చెప్పేసి పాడదామని. సో ఇంకా ఏ ఆడిషన్ వెళ్ళినా, ఏ షో వెళ్ళినా అదే, ఇంకా అందరికి చిరాకు వచ్చేసి ప్లీజ్ నువ్వు అది మాత్రం నువ్వు పాడకు ప్లీజ్ అనేదాకా తెచ్చుకున్నాను ఆ సాంగ్.
ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సూపర్. సో మరి మా ఈ పాట తప్ప నువ్వేం పాడినా మేము వింటామని అక్కడ దాకా తెచ్చుకున్నానని చెప్పారు కదా, నెక్స్ట్ ఈ పాట తర్వాత ఏ పాట పాడడం స్టార్ట్ చేశారు? ఇంకా వాళ్ళు ఇచ్చిన సాంగ్సే పాడుతున్నాను నేను, ఇంకా నా సైడ్ నుంచి. సో వెళ్ళి పాట పాడదే ఆడిషన్స్ ఇచ్చినప్పుడు నేనేమి పాట పాడను, మీరు ఏం చెప్తే అది పాడతాను, ఫస్ట్ ఇదే పాడతా అన్న ప్లీజ్ వద్దని, బ్యాడ్ వేరే. ఇంకా సో ఇప్పుడేం పాట స్టార్ట్ చేస్తున్నారు మరి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు? అంటే సరిగంపాలు అదే అన్నారా, నువ్వు ఆనతి నీయరా పాట పాడద్దు ఇంకేదైనా పాట పాడు? వాళ్ళే ఇస్తారు సాంగ్స్. సో ఓకే, ఆడిషన్స్ కూడా? ఆడిషన్స్ మేమే పాడతాం. అదే అన్న యూ సెడ్ ఆడిషన్స్కి అయితే నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉన్న పాట పాడతాము ఎవరైనా సింగర్స్. సో నేను ఆనతి నీయరా పాట పాడాను అన్నారు కదా, సో వాళ్ళు ఆ పాట పాడద్దు అనే దాకా వచ్చారు జడ్జెస్. సో ఇప్పుడు నెక్స్ట్ దాన్ని రీప్లేస్ చేసే పాట ఏంటి? రీప్లేస్ ఏం లేదు, బట్ వాళ్ళే అడిగారు. అంటే ఏదైనా ఫోక్ పాడు, ఏదైనా వెస్టర్న్ పాడు, ఏదైనా క్లాసికల్. సో అలా జానర్ బట్టి ఇంకా వాళ్ళు ఈ పాట వచ్చా అని అడుగుతారు, వస్తే పాడమంటారు, లేకపోతే దాని ఆల్టర్నేటివ్ అలా. అంటే మా గొంతులో ఎలా పలుకుతుందా, ఎట్లా పాడుతున్నాం అది అనలైజ్ చేయడానికి అడుగుతారు. ఓకే, సో అలాగా వాళ్ళు మిమ్మల్ని అడిగి ఆ పాట మీకు రాకుండా ఉన్న సందర్భం ఏమైనా ఉందా? రాకపోతే వేరే అలాంటిదే ఇంకో సిమిలర్ సాంగ్ అడగడమో, మాకు అంటే మాకు కంప్లీట్ గా షో మొత్తం చూపించారు కదా. అంటే ఆడిషన్స్ లో అసలు ఏమంటే రిపీట్ చేయమంటారు మహా అయితే. సో పాడిచ్చి రిపీట్ చేయమంటారు, అసలు ఇంకేం ఆప్షనే లేకపోతే అట్లా. అసలు మీకు ఏ జోనర్ అంటే ఇష్టం బాగా? అలా చెప్పలేము యాక్చువల్లీ. క్లాసికల్ ఇష్టం నాకు, బాగా వింటా. సో మరి క్లాసికల్ సాంగ్ ఏదైనా మాకు వినిపించచ్చు కదా, మీరు వినడమే కాకుండా. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. సూపర్. సో కమ్ టు జీ సరిగమప, ఆ జర్నీ ఎలా ఉంది? చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ పాయింట్ శివ అన్న చెప్పాను కదా, వాయిస్ ట్రైనర్స్ మాకు శివ అన్న, అరుణ్ అన్న అండ్ అలాగే శ్రీకాంత్ అన్న. చాలా అంటే సొంత పిల్లల్లా చూసుకుంటారు మా అందరినీ, అంత డౌన్ టు ఎర్త్, అంత హంబుల్. వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు, బిహేవియర్ పరంగా కానీ, మ్యూజిక్ టెక్నికాలిటీస్ కానీ. చాలా సొంత అన్నల్లా ఉంటారు.